మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే కాల్ ఆప్షన్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఎవరైతే నేక్డ్గా ఒక కాల్ని సెల్ చేసి ఆ సెల్ చేసిన కాల్ అనేది లాస్ట్లో ట్రేడ్ అవుతుంటే సో ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయాలి అని చెప్పేది ఈ టాపిక్ అనమాట. సో ఓకేనా. సో ఈ టాపిక్లో మనం 5 కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఓకేనా. సో ఇది మనకు డైరెక్షన్ మీద బేస్ చేసుకొని ఈ 5 కైండ్ ఆఫ్ ట్రేడ్స్ని అయితే మనము మాడిఫై అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అవి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఆ 5 డిఫరెంట్ కైండ్స్ అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క డైరెక్షన్, సో ఒక్కొక్కసారి మనకు స్టాక్ అనేది ఒక్కొక్కలా రియాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఆ రియాక్షన్ని బట్టి మనము అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. సో అన్నిటికీ ఒకే అడ్జస్ట్మెంట్ చేస్తే వర్క్ అవ్వవు. సో క్లియర్ కదా. సో ఓకే. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఛానల్ యొక్క జెన్యూనిటీని చూడండి. ఓకేనా. సో పక్క ఛానల్ వాళ్ళతో జెన్యూనిటీని చూడండి. సో పక్క ఛానల్ వాళ్ళలాగా సో వీడియోలో 10 సార్లు మా కింద లింక్ ఓపెన్ చేసుకోండి, మా కింద డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అనే ఛానల్ అయితే మాది కాదు. సో నేను ఎప్పుడు నా రెఫరల్ లింక్ని కూడా నేను ప్రమోట్ చేసింది లేదు. సో క్లియర్ కదా. సో సెకండ్ థింగ్ ఏంటంటే అందరిలాగా మొబైల్ నెంబర్ని డిస్ప్లే చేసి ఆ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసిన తర్వాత మీతో బిజినెస్ డీల్ పెట్టుకునే ఛానల్ కూడా కాదు. ఓకేనా. సో ఇంకొకటి కాపీ క్యాట్ అనమాట. సో పక్కన వాళ్ళు చేసిన వీడియోస్ని దాన్ని యాజ్ తీసుకొని వచ్చి దానికి మసాలా యాడ్ చేసే వీడియోస్ కూడా కావు. సో అన్నిట్లోనూ నా వరకు వీలైనంత వరకు నా జెన్యూనిటీ నేను చూపిస్తున్నాను. సో మీరు చేయగలిగిందల్లా సబ్స్క్రిప్షన్ మాత్రమే అనమాట. సో మంచి ఒక టాపిక్ని చెప్తున్నప్పుడు సో అది మీకు అర్థం కావాలి, లేకపోతే అది మీకు త్వరగా రీచ్ అవ్వాలి అంటే మంచి జెన్యూన్ ఉండే ఛానల్స్ అనేటివి మీకు చాలా అవసరం అనమాట. సో తెలుగులో ఎన్ని జెన్యూన్ ఛానల్స్ ఉన్నాయో నాకైతే తెలియదు. నాకు తెలిసిన ఛానల్ అయితే ఒకటే. సో ఇద్దరు అన్న వాళ్ళు చెప్తారు, వాళ్ళిద్దరు డాక్టర్సే. సో వాళ్ళ పేరు కూడా నేను చెప్పట్లేదండి. సో ఎందుకంటే వాళ్ళ పేరు చెప్తే నేను ఏదో ప్రమోషన్ కోసం వాళ్ళ పేరు చెప్తాను అనుకుంటారేమో కానీ సో అందుకోసం నేను పేరు కూడా చెప్పట్లే. ఆ ఇద్దరు వ్యక్తులు అనమాట. సో ఓకేనా. ఆ అన్న వాళ్ళిద్దరు తర్వాత నాకు తెలిసి ఇంకెవరు లేరనమాట తెలుగులో. ఓకే, వదిలేయండి. సో ఆ టాపిక్ని వదిలేయండి. సో ఇప్పుడు మనం కాల్ ఆప్షన్ అడ్జస్ట్మెంట్స్ గురించి కదా మాట్లాడుకోబోతున్నాము. సో ఫస్ట్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఏంటి? సో ఈ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడే ముందు ఇంకొక థింగ్ ఉందండి. సో అది ఏంటంటే వీడియో లెంత్ పెరుగుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే సో 5 కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్, 5 కైండ్ ఆఫ్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి కాబట్టి. సో సెకండ్ ఇంకోటి ఏంటంటే సో మీరు ఒక్కసారి మీరు అడ్జస్ట్మెంట్కి వచ్చారు అంటే అర్థం ఏంటి అంటే సో మీరు అనుకున్న అనాలిసిస్ ఫెయిల్ అయ్యింది కాబట్టి మీరు అడ్జస్ట్మెంట్కి వస్తున్నారు. ఓకేనా. గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఇదే అనమాట. సో మీరు ఒక ఆప్షన్ అడ్జస్ట్ చేయాలంటే ఎలాంటి సిచ్యువేషన్లో అడ్జస్ట్ చేస్తారు? సో ట్రేడ్ అనేది మీ కంట్రోల్లో ఉంటే అది మీకు ప్రాఫిట్ని జనరేట్ చేస్తుంది. ఆ ట్రేడ్ మీ కంట్రోల్ తప్పింది కాబట్టి మీకు లాస్ని జనరేట్ చేస్తుంది. అలా మీకు లాస్ని జనరేట్ చేస్తుంది కాబట్టి మీరు అడ్జస్ట్మెంట్స్కి వస్తున్నారు. సో అలా అడ్జస్ట్మెంట్స్కి వస్తున్నప్పుడు మీరు చేయగలిగింది ఏంటంటే సో ఒకటి ఆ లాస్ని తగ్గించుకొని కొంత అంటే అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది కదా ఆప్షన్ సెల్లింగ్కి. అలా అన్లిమిటెడ్ లాస్ని, ఎక్కువ లాస్ని మూట కట్టుకోకుండా సో కొంత ఒక లిమిటెడ్ ఒక నామినల్ లాస్ని బుక్ చేసుకొని బయట వెళ్ళడం ఒక వే. రెండో వే ఏంటంటే సో కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అనమాట. సో మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో ఆ ప్రీమియం వస్తే చాలు, సో ఆ ప్రైస్కి వస్తే చాలు, సో లాస్ అనేది లేకుండా సో ఓకే ఎగ్జిట్ అయిపోయాం. సో లాస్తో అంటే ఒక 200-300 లాస్తో ఎగ్జిట్ అయిపోతే అది కాస్ట్ టు కాస్ట్ లాస్ కిందకి వస్తుంది కాబట్టి సో కాస్ట్ టు కాస్ట్ లాస్ కింద బుక్ చేసుకొని వచ్చేయడం. సో ఈ రెండుదే జరుగుతాయి అనమాట మోస్ట్లీ అడ్జస్ట్మెంట్స్లో జరిగేటివి. సో లేదు నాకు ప్యూర్గా ఒక లాస్ వచ్చిన ట్రేడ్ని సో ప్యూర్గా ఒక ఫుల్ఫిల్ ప్రాఫిటబుల్ ట్రేడ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే సో నో మోర్ అనమాట. ఇంకా లేదు, మీకు ఆ ఆప్షనే లేదనమాట. సో వన్స్ మీరు ట్రేడ్ ఫెయిల్ అయితే దానిలో మీరు ఎగ్జిట్ అయ్యే విధానం ఇలానే ఉండాలన్నమాట. సో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే చేయకండి. సో ఓకేనా. అడ్జస్ట్మెంట్స్ కదా అనేసి సో మీరు 1 lakh లాస్ ఉంటే ఆ 1 lakh 2 lakh ప్రాఫిట్ కింద ఎలా మారుతుంది అనే ఎక్స్పెక్టేషన్ మీకు ఉన్నట్లయితే సో కంప్లీట్గా వదిలేయండి. ఓకేనా. సో ఓకే. సో ఇవన్నీ క్రైటీరియా మీకు మ్యాచ్ అయిన తర్వాత ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు దాకా 4 minutes అయిందండి. సో 4 minutes నేను చెప్పాలనుకుంది మొత్తం చెప్పాను. ఇప్పుడు నేను టాపిక్ని చెప్తాను. సో మీకు టాపిక్ని చెప్పడం కోసం అయితే జిందాల్ స్టీల్ని మీకు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇది జిందాల్ స్టీల్. సో ఓకేనా. 1 day టైం ఫ్రేమ్లో ఉందన్నమాట. సో ఓకేనా. డైలీ టైం ఫ్రేమ్ అంటాం మనం. ఓకేనా. సో ఓకే రైట్. సో ఇప్పుడు మీకు ప్రైస్ అనేది ఈ రేంజ్లో ఉందండి. ఓకే. సో ఈ రేంజ్లో నుంచి మీకు ఈ రేంజ్ అనేది 200 అనమాట. సో ఓకేనా. సో ఇక్కడ మీకు బార్ కనిపిస్తుంది, ఇది 200 రేంజ్ అనమాట. సో ఇది మీకు రెసిస్టెన్స్గా అవుతుందని అనుకుంటున్నారు. సో ఇన్ కేస్ ఒకవేళ ఇలా వెళ్ళినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో మీరు ఇక్కడ కాల్ని సెల్లింగ్ అయితే చేస్తారు. సో సమ్ వేరే ఉద్దేశం అనుకోండి. సో మీరు ఇక్కడ నుంచి ఫాలో అవుతుందనో ఎందుకో మీరు ఇక్కడ 200 అయితే మీరు సెల్లింగ్ అయితే చేశారు. ఓకే రైట్. సో అలా సెల్ చేసిన తర్వాత ఏమైందో ఒకసారి చూద్దామండి. సో అలా మీరు సెల్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఈ కేసుకి వచ్చిందండి.
సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచించండి. సో మీకు ఇప్పుడు డీప్ లాస్లో ఉంటారా, ప్రాఫిట్లో ఉంటారా? సో ఒక్కసారి మీరు ఆలోచించండి. సో నాకు తెలిసి ఖచ్చితంగా మీకు మీ ఆప్షన్ అనేది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో అవును కదా. సో మీరు ఇక్కడ కాల్ని సెల్ చేస్తున్నారు, అది 200 కాల్ని. సో ఇప్పుడు మీకు ప్రైస్ అనేది 211లో ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉండదు మీరు సెల్ చేసిన తర్వాత. సో ఓకేనా. సో ఇలా మీరు సెల్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీ ఆప్షన్ అనేది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోతుందో అప్పుడు మీరు చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడతాను. సో ఓకే. సో ఇప్పుడు మీరు ఈ రేంజ్లో కాల్ని సెల్ చేశారు. సో ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు కాల్ని ఎలా అడ్జస్ట్ చేస్తారనేది ఫస్ట్ టాపిక్. సో దీంట్లో మీరు ఈ స్టాక్ని ఎలా చూస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ అడ్జస్ట్మెంట్ కంటే ముందు మీరు ఈ స్టాక్ అన్నది సో ఈ రేంజ్లో మీకు ఉంది. సో ఇంకొక 4 డేస్లో ఎక్స్పైర్ అవుతుంది అనమాట. సో 4 డేస్లో మీరు తీసుకున్న కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి సో ఈ రేంజ్ నుంచి సో ఇంకా టాప్కి వెళ్ళిపోతుందని మీరు అనుకుంటున్నారా? లేదు ఈ రేంజ్ నుంచి బాటమ్కి వచ్చేస్తుంది, లేదు ఈ రేంజ్లో సస్టైన్ అవ్వదు బాటమ్కి వస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదా ఈ రేంజ్లోనే సైడ్ వేస్లో సస్టైన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఈ రేంజ్ నుంచి టాప్కి వెళ్ళి ఇక్కడ సస్టైన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? సో ఇక్కడ ఈ 4గిట్లో ఏదైనా జరగచ్చండి. సో ఒక్కటి వెనక్కి వెళ్ళడం తప్ప సో పైకన్నా వెళ్తుంది, కిందకన్నా వెళ్తుంది, లేదా ఇక్కడ సైడ్ వేస్లోనే వెళ్తుంది. సో ఈ 3 వేస్లో ఏదో ఒక వే వెళ్తుంది అనమాట. సో అంతే కదా మనకు స్టాక్ అనేది. సో ఓకే. సో ఇప్పుడు మనం ఏ అడ్జస్ట్మెంట్ చేస్తామంటే సో ఇక్కడ మీ వ్యూ అనేది ఎలా ఉందనేది నేను మాట్లాడతాను. సో ఇప్పుడు మీ వ్యూ ఏంటంటే ఈ రేంజ్కి వచ్చింది. సో 200 అనేది జిందాల్ స్టీల్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోను. సో ఇది ఇక్కడ సస్టైన్ అవ్వడానికి లేదు. సో ఒకానొక స్టేజ్కి మళ్ళీ నాకు ఇది పడుతుంది అనే నమ్మకం మీకు ఉండాలి. సో అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా. ఇది వచ్చేసి ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో అది ఎలాంటి సిచ్యువేషన్ ఉండాలి? సో ఇప్పుడు మీరు అనుకున్న లెవెల్ 200 ఉంది. సో 200ని బ్రేక్ చేసింది. ఇంకొక 4 డేస్లో మీకు ఎక్స్పైర్ అయిపోతుంది. సో మీరు అనుకుంటున్నారు 4 డేస్ తర్వాత వరకు కూడా మీకు ఇది టాప్లోనే ఉంటుంది. సో ఒక 5 డేస్, ఒక 10 డేస్ లోపు అయినా సరే ఇది మళ్ళీ ఈ రేంజ్కి వచ్చేస్తుంది అనేది మీ నమ్మకం. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ ఏ ప్రైస్ అయితే ఉందో ఇప్పుడు మీకు 200లో కదా కాల్ని మీరు 200 స్ట్రైక్ ప్రైస్ కాల్ని కదా మీరు సెల్ చేశారు. సో అది ఏ ప్రైస్లో అయితే ఉందో ఆ ప్రైస్లో మీరు లాస్ని బుక్ చేసుకొని క్లోజ్ చేయాలి ట్రేడ్ని. సో గుర్తుపెట్టుకోండి, క్లోజ్ చేయాలి మీ ట్రేడ్ని. ఓకేనా. సో ఏంటి భయ్యా లాస్ని బుక్ చేయంటున్నావు, నువ్వు చెప్పింది అడ్జస్ట్మెంట్ అంటున్నావు కదా అంటే సో ఖచ్చితంగా బ్రదర్ ఇక్కడ మీరు లాస్ని అయితే బుక్ చేసి సో నెక్స్ట్ సేమ్ టు సేమ్ ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో ఈ ఎక్స్పైరీ ఉంది కదా. సో ఎక్స్పైరీలో క్లోజ్ చేసి నెక్స్ట్ ఎక్స్పైరీలో సేమ్ టు సేమ్ స్ట్రైక్ ప్రైస్ని మీరు సెల్ పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అడ్వాంటేజ్ అనే దాని గురించి మాట్లాడతాను. సో ఖచ్చితంగా మీకు చాలామందికి మైండ్లో స్ట్రైక్ అయి ఉంటుంది ఏంటంటే ఖచ్చితంగా మనం ఇక్కడ లాస్ని బుక్ చేస్తున్నాం, ఆ లాస్ని ఎలా రికవర్ చేయాలనేది మీకు ఖచ్చితంగా మైండ్లో స్ట్రైక్ అయి ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్. సో దానికోసం అయితే మీరు ఆప్షన్స్ ప్రీమియమ్స్కి సంబంధించి కొంత బేసిక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అలా మీరు బేసిక్కి వెళ్ళినట్లయితే సో మీకు ఇంట్రెన్సిక్ వాల్యూ అలాగే ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అనేసి మనకు 2 వాల్యూస్ అయితే ఒక ఆప్షన్ ప్రీమియంలో ఉంటాయని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ వీడియో అనేది మనం ఆప్షన్స్కి సంబంధించిన ప్లేలిస్ట్లో ఉంటుందండి. సో ఒకసారి చూడండి. సో అక్కడ ఏమవుతుందంటే మనకు ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎన్ని ఎక్స్పైరీస్ మారినా సరే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఒక స్ట్రైక్ ప్రైస్కి కామన్గా ఉంటుంది. సో మీకు టైం వాల్యూ అన్నది ఎక్స్పిరేషన్ అనేది పెరిగే కొద్దికి టైం వాల్యూ పెరుగుతుంది. సో ఆ లాజిక్ అనేది మనం అడ్జస్ట్మెంట్లో యూస్ చేస్తాం అనమాట. సో ఆ లాజిక్ ప్రకారం ఏంటంటే సో మీరు ఇప్పుడు క్లోజ్ చేశారు చూసారా, ఆ ట్రేడ్లో టైం వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ అయిపోయి ఉంటుంది. ఎందుకు అంటే మనం ఏం చెప్పాము ఇక్కడ 4 డేస్ ఉంది ఎక్స్పైరీకి అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఇంకొక 4 డేస్కి సంబంధించిన టైం వాల్యూ మాత్రమే దాంట్లో ఉంటుంది. మిగతా వాల్యూ అనేది మొత్తం దానికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏముంది, సో 11 రూపీస్ కింద 211 కదా ఉంది. సో డిస్టెన్స్ ఎంత ఉందండి, 200 నుంచి 211 ఉంది కదా. సో అక్కడ సేమ్ టు సేమ్ 200 స్ట్రైక్ ప్రైస్ మీరు ఏదైతే క్లోజ్ చేస్తున్నారో ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క వాల్యూ కూడా సో ఈ 11 ప్లస్ ఈ 4 డేస్కి సంబంధించిన టైం వాల్యూ ఉంటుందన్నమాట. సో ఈ 11 రూపీస్ ఎంతైతే ఉందో ఈ డిస్టెన్స్, ఈ 11 రూపీస్ ప్లస్ ఈ టైం వాల్యూ, సో ఈ 4 డేస్ ఎక్స్పైర్ అవ్వడానికి ఏ టైం అయితే ఉందో ఆ టైంకి సంబంధించిన తీటా వాల్యూ మాత్రమే మీరు ఏదైతే లాస్ని బుక్ చేశారో ఆ ఆప్షన్లో, ఆ కాల్ ఆప్షన్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ తీసుకుంటారు కదా. సో సేమ్ టు సేమ్ నెక్స్ట్ మంత్లో సేమ్ 200 కూడా సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉందండి, సో ఈ 11 రూపీస్ కదా మనం మాట్లాడుకున్నాం. ఈ 11 రూపీస్ ఇంట్రెన్సిక్ వాల్యూ దానికి కూడా సేమ్ టు సేమ్ ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం మైండ్ పెట్టి వినడానికి ట్రై చేయండి. ఈ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా.
సో ఓకే, సో ఇక్కడ ఏ డిస్టెన్స్ దాంట్లో కూడా ఉంటుంది. బట్ అక్కడ ఏమవుతుంది, మీరు ఇక్కడ వదిలేసింది ఎంతవరకు, ఈ 4 days వాల్యూని కూడా వదిలేశారు కదా. సో ఆ 4 days వాల్యూ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అది ఎక్స్పైరీ అనేది నెక్స్ట్ మంత్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకు ఒక 28 days వరకు మనకి ఎక్స్పిరేషన్ దొరుకుతుంది, నెక్స్ట్ ఎక్స్పిరేషన్. సో ఆ 28 daysకి సంబంధించిన తీటా వాల్యూ కూడా మీరు అక్కడ కాల్ని సెల్ చేయడం ద్వారా ఆ తీటా వాల్యూ మీకు యాడ్ అవుతుంది. ఓకేనా. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, సో మీరు సేమ్ పొజిషన్ని మీరు రోల్ ఓవర్ చేసినట్లు అవుతుంది అనమాట. సో దీన్నే రోల్ ఓవర్స్ అంటారు అనమాట. సో రోల్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే, ఈ మంత్ని క్లోజ్ చేసి నెక్స్ట్ మంత్లో సేమ్ కాంట్రాక్ట్ని ఓపెన్ చేయడాన్ని మనకు రోల్ ఓవర్స్ అంటారనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు టెక్నికల్గా మీ వాల్యూ ఏమవుతుందంటే, మీ యొక్క టైం ఇక్కడ ఏ టైం అయితే ఉందో, మీరు ఎంటర్ అయ్యారు కదా ఈ పొజిషన్లో. సో మీరు ఎంటర్ అయినప్పుడు ఏ టైం అయితే ఉన్నిందో, ఏ వాల్యూ అయితే ఉన్నిందో దాంట్లో 80% వాల్యూ అనేది ఎరోడ్ అయిపోయి ఉంటుంది. సో మిగిలిన ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ ఏదైతే పెరిగిందో అది ఇంట్రెన్సిక్ వాల్యూ రూపంలోకి మారి ఉంటుంది. సో అదే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది నెక్స్ట్ మంత్ ఎక్స్పిరేషన్లో మీరు తీసుకుంటున్న కాల్ ఆప్షన్లో కూడా ఆ ఇంట్రెన్సిక్ వాల్యూని మీరు సెల్ చేస్తారు కాబట్టి ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ దాంట్లో కూడా వస్తుంది. సో కంప్లీట్గా చెప్పాలంటే, సో మీరు ఈ పొజిషన్ని జస్ట్ మీరు డేట్ మార్చినట్లు మాత్రమే. సో ఓకేనా. టెక్నికల్గా మీకు అలానే ఉంటుంది, బట్ మీరు అపీరెన్స్లో మాత్రం మీకు లాస్ అనేది కనిపిస్తుంది, బట్ మీరు టెక్నికల్గా లాస్ అయితే అయ్యి ఉండరు. సేమ్ టు సేమ్. సో మీ కాల్ ఆప్షన్ని ఎగ్జాక్ట్గా డేట్ మార్చుంటారు అంతే అనమాట. సో ఇది ఈ మంత్ ఈ 4 daysలో ఎక్స్పైర్ అయ్యేదాన్ని ఇంకొక 28 days అడిషనల్గా తెచ్చుకుంటారనమాట. ఓకేనా. అంతకుమించి మీకు ఎటువంటి లాస్ ఉండదు. సో అలా మీరు ఈ కాల్ని అడ్జస్ట్ చేసిన తర్వాత సో ప్రైస్ అన్నది పైకి వెళ్ళకూడదండి. సో ప్రైస్ అన్నది మళ్ళీ ఒక 5 days 10 days తర్వాత ఇక్కడ సస్టైన్ అవ్వలేక ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ అలా కాకుండా అక్కడి నుంచి అలానే టాప్కి వెళ్ళిపోతే మీరు చేసిన అడ్జస్ట్మెంట్లో మీరు ఫెయిల్ అయినట్లే. మీరు ఫెయిల్ అయిన దానికి మళ్ళీ మీరు మూల్యం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్లై చేయాలనేది నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఈ రేంజ్లో సస్టైన్ అవ్వదు, మళ్ళీ ఫాల్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఎక్స్పిరేషన్ టైంలో నాకు అబోలో ఎక్స్పైర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నప్పుడు మాత్రమే సో ఈ రోల్ ఓవర్ అనే ఈ ఆప్షన్ అడ్జస్ట్మెంట్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ మాట్లాడుకోబోయేది వచ్చేసి సెకండ్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. సో ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని మనం ఈ అడ్జస్ట్మెంట్ని అయితే చేస్తామన్నమాట. ఓకేనా. సో ఓకే, అది ఎలా ఉంటుందంటే, సో మీరు ఈ రేంజ్లో ఎంటర్ అయ్యారు. సో ఓకే, మీరు అనుకున్న వేలో టాప్కి వెళ్ళిపోతూ వచ్చింది. సో వెళ్ళిపోయింది, ఒకనొక రేంజ్లో ఈ రేంజ్కి వచ్చేసింది. సో ఇక్కడ మీ వ్యూ ఏంటి, సో మీరు ఇంతకుముందు వ్యూ ఏంటి, ఈ రేంజ్ నుంచి పడుతుంది అన్నప్పుడు అడ్జస్ట్మెంట్ ఏంటో తెలుసుకున్నారు. సో ఇక్కడ నుంచి సో జిందాల్ స్టీల్ పడదు, ఇంకా భారీగా పెరిగిపోతుంది. ఇంకే రేంజ్కి పెరుగుతుందో నాకు తెలియదు, ఇంకా భారీగా పెరిగిపోతుంది అని మీరు అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్యూచర్ని ఇక్కడ బై చేస్తారండి. ఓకేనా. సో ఇది ఈ ప్రైస్లో ఫ్యూచర్ని బై చేస్తారు. సో ఇది వచ్చేసి స్టేబుల్ గ్రాఫ్ అండి. ఇక్కడ ఏమైనా చెప్పడానికి బాగుంటుంది, బట్ వన్స్ రన్నింగ్ గ్రాఫ్లో ఇవన్నీ మీరు మీ ఎక్స్పీరియన్స్ మీదే చేయాల్సి ఉంటుంది. మీరు చేసే ప్రాక్టీస్ అనేది అందుకోసం అనమాట. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది ఏంటి అనేది. ఇప్పుడు నేను చెప్పింది ప్రాక్టీస్ చేయండి, మీకు క్లియర్గా రియల్ మార్కెట్లో ఎలా అప్లై చేయాలని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఓకే రైట్. సో మీరు ఇలా క్లోజ్ అవుతుంది కదా, సో ఈ లెవెల్లో ట్రేడ్ అవుతుంటుంది కదా. సో ఈ లెవెల్లో మీరు ఇంకొక 4 days ఉంది కదా, మనం ఎక్స్పైరీకి చెప్పాం కదా. సో 4 daysకి ముందు మీరు ఏం చేస్తారంటే, ఈ లెవెల్లో మీరు కుదిరితే ఈ లెవెల్ లేదంటే ఈ రేంజ్కి 200కి నియర్గా 200లోనే కొనేదానికి ట్రై చేయండి, లేదంటే 200కి నియర్గా ఎక్కడైనా సరే ఫ్యూచర్ని బై చేయండి. సో ఓకేనా. సో ఈ ఎక్స్పైరీ అయినా, సో ఈ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పైరీ డేకి అయినా సరే, సో ఆ నెక్స్ట్ ఎక్స్పైరీ అయినా సరే, సో ఫ్యూచర్ని అయితే బై చేయండి. సో అలా బై చేసిన తర్వాత మీకు సో టాప్కే వెళ్ళాలన్నమాట స్టాక్ జిందాల్ స్టీల్ అన్నది. అలా కాకుండా సైడ్ వేస్లో వెళ్ళినా మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదండి. ఇన్ కేస్ అలా కాకుండా సైడ్ వేస్లో వెళ్ళినా మీకు కొంత నామినల్ లాస్ అయితే వస్తుంది, బుక్ చేసుకొని వచ్చేయచ్చు. ఇన్ కేస్ మీకు డ్రాస్టిక్గా మళ్ళీ ఫాల్ అయింది అనుకోండి, మీరు ఖచ్చితంగా లాస్ అయితే అవుతారండి. ఓకేనా. సో అలా ఇలా మీరు ఎంటర్ అయిన తర్వాత స్టాక్ అనేది డ్రాస్టిక్గా పెరిగింది అనుకోండి, సో మీకు ఇక్కడ ఫ్యూచర్ని బై చేసినప్పుడు మీకు ఏదైతే అమౌంట్ వస్తుందో, అంటే ఫ్యూచర్ని బై చేశారు కదా, సో అలా పెరిగే కొద్దికి మీకు ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. అలాగే మీరు సెల్ చేసిన కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ లాస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ రెండింటిని మనము క్యాన్సిలేషన్ చేస్తామన్నమాట, న్యూట్రల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనకు ఫ్యూచర్లో వచ్చే 1 రూపీ ఇక్కడ కాల్ ఆప్షన్కి సంబంధించి సెల్ చేసిన దాంట్లో వచ్చే ఎవ్రీ 1 రూపీని లాస్ని అది న్యూట్రల్ చేస్తూ వస్తుంది. సో ఫైనల్గా మనకు ఎక్స్పైరీ డేకి సో మనం
ఎంటర్ అవుతున్నప్పుడు ఏదైతే అవుట్ ఆఫ్ ద మనీలో కదా మనం ఈ కాల్ని సెల్ చేసాము, సో అప్పుడు మనకి ఏదైతే దీంట్లో వాల్యూ ఉండిందో అది కంప్లీట్గా టైం వాల్యూ కాబట్టి, సో టైం వాల్యూ ఏదైతే ఉందో ఆ టైం వాల్యూ ఎరోడ్ అయిపోతుంది. సో దీంట్లో ఇన్బిల్ట్గా ఉండేది వచ్చేసి మనకు ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. సో ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ ఏదైతే మనం లాస్ అయ్యామో అది ఇంట్రెన్సిక్ వాల్యూ రూపంలో మనకి కాల్ ఆప్షన్లో కనిపిస్తూ ఉంటుంది. సో టాప్లో మనకు ఈ ఫ్యూచర్స్లో ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో అది కూడా ఈ ఇంట్రెన్సిక్ వాల్యూతో మ్యాచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ నుంచి ఎంత పెరిగిపోయిన స్టాక్ మీకు లాస్ అనేది ఆల్మోస్ట్ మైన్యూట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మీరు కాల్ని 200 కాల్ని సెల్ చేస్తున్నప్పుడు మీకు ఒక ప్రీమియం అయితే వస్తుంది కదా, సో అక్కడ దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. సో మీరు ఆప్షన్ ఏదైతే ఫ్యూచర్ ఏదైతే బై చేస్తారో ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే బిలోలో ఉన్నట్లయితే మీకు ప్రాఫిట్లో ఉంటారు. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే అబోలో ఉన్నట్లయితే మీరు లాస్ని అయితే నామినల్ లాస్ని అయితే బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఇది ఖచ్చితంగా పైకి వెళ్తుంది అన్నప్పుడు మాత్రమే ఈ అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫ్యూచర్ని బై చేయడం ద్వారా ఇలా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో ఇదే మీరు ఇంకొంచెం స్మార్ట్ అండి. సో మీరు ఇది థర్డ్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఈ థర్డ్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారంటే మీరు కొంత స్మార్ట్ అనమాట. సో మీరు ఎలా అంటే, సో ఈ రేంజ్లో మీరు ఎంటర్ అయ్యారు, సెల్ చేశారు, సో కాల్ని ఇలా ఫాలో అయ్యి మళ్ళీ ఇలా పైకి వెళ్తూ వచ్చింది కదా, సో ఈ రేంజ్లోనే మీరు ఫిక్స్ అయిపోయారు, ఇంకా పెరిగిపోతుంది. సో మార్కెట్ ట్రెండ్ అనేది ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ బాగుంది, పాజిటివ్ ఉంది. సో ఇదే ట్రెండ్ మనకు ఇంకొక 10 days కొనసాగినట్లయితే, సో ఈ జిందాల్ స్టీల్ అనే ఈ స్టాక్ కూడా నాకు 200ని బ్రేక్ చేసి టాబోలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని మీరు ఈ రేంజ్లోనే డిసైడ్ అయిపోయారు. ఎక్కడ 191లోనో లేకపోతే 195లోనో మీరు డిసైడ్ అయిపోయారు. ఓకే, ఇంకా జిందాల్ స్టీల్ పెరిగిపోబోతుంది. సో అలా పెరిగిపోబోతుంది కదా, సో ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుందండి. అదేంటంటే, సో బ్రో నువ్వు ఇక్కడ సెల్ చేసావు, సో ఇక్కడ వరకు కాల్ ఉంది, ఇక్కడ కదా నువ్వు కాల్ని రైట్ చేసావు, సో ఇంకా కాల్ బిలోలోనే ఉంది కదా, సో ఈ టైంలో నువ్వు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు కదా నీ కాల్ ఆప్షన్ని అనే డౌట్ వస్తుందండి. సో టెక్నికల్గా అది పాసిబుల్ అవ్వదండి రియల్ టైంలో. ఎందుకంటే ఆల్రెడీ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. వన్స్ మనం ఆప్షన్ని సెల్ చేసిన తర్వాత మార్కెట్ మనకు అగైనెస్ట్గా వస్తుండే కొద్దీ మనం ఫస్టే లాస్లో ఉంటాం అనమాట. సో టైం టు టైం ఆ లాస్ అనేది మనకు ప్రాఫిట్గా మారుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ సెల్ చేశారు, ఇలా ఫాల్ అయింది కదా, ఇక్కడ సెల్ చేసిన తర్వాత ఈ ఫాల్ అయిన మూమెంట్లో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్కి వచ్చినా కూడా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. బట్ ఆ లెవెల్ నుంచి టాప్కి వచ్చే కొద్దికి మీరు ఫస్ట్ లాస్ వస్తుంది. ఆ లాస్ అనేది డే బై డే టైం డికే అవ్వడం ద్వారా మీ లాస్ అనేది ప్రాఫిట్ రూపంలోకి మారడం జరుగుతుంది. సో ఓకేనా. కాబట్టి మీరు ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వాలన్నా ఎగ్జిట్ కాలేరు. ఎందుకంటే మీకు అక్కడ టైం ఈ ప్లేస్లోనే టైం అనేది గడిచినట్లయితేనే మీకు ఆ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. బట్ మీకు ఆన్ ద డే మీకు ఖచ్చితంగా లాసే కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఆ లాస్ని బుక్ చేసుకొని మీరు ఎగ్జిట్ కాలేరు. కాబట్టి సో ఈ మూమెంట్లో మీరు ఫ్యూచర్ని అయితే బై చేయాలి. సో మీరు స్మార్ట్ కాబట్టి, ఎందుకు మీరు ముందే ట్రెండ్ని మీరు గెస్ చేసేసారు, సో ఇంకా పెరిగిపోతుందని. సో ఇలా చేయడంనే మనము కవర్డ్ కాల్ అంటాం అనమాట. ఓకేనా. కవర్డ్ కాల్ అంటే ఇక్కడ మనం బై పొజిషన్ తీసుకుంటున్నాం, కొంత టాప్కి వెళ్ళి ఆల్రెడీ మనకు ఎగ్జిస్టెడ్ సెల్ పొజిషన్ అయితే ఉంది కాల్ ఆప్షన్కి సంబంధించి. ఓకేనా. సో ఇలా చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు మార్కెట్ అనేది టాప్ వర్డ్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. అలా కూడా మనకు అగైనెస్ట్గా వెళ్ళిందంటే మీరు ఖచ్చితంగా మీరు బై చేసిన ఫ్యూచర్స్కి సంబంధించి మీరు లాస్ అయితే అవుతారు. ఓకేనా. సో ఇది కవర్డ్ కాల్ అడ్జస్ట్మెంట్ అవుతుందన్నమాట. ఓకేనా. సో మీరు ముందే గెస్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. మీరు సెల్ చేసిన పొజిషన్ని ఈ ప్రైస్ అనేది ఓవర్కమ్ చేయబోతుందని మీరు ముందే గెస్ చేసినప్పుడు మీరు అక్కడ ఫ్యూచర్ని బై చేయడం ద్వారా కవర్డ్ కాల్ ఆప్షన్గా అవుతుంది. సో మీరు ఆప్షన్ స్ట్రాటజీ అవుతుంది. సో ఇలా కవర్డ్ కాల్గా మార్చి మీ స్ట్రాటజీని అడ్జస్ట్ చేస్తారు. అలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా స్టాక్ పైకే వెళ్ళాల్సి ఉంటుంది. అలా అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా స్టాక్ అనేది సైడ్ వేస్లో వెళ్ళినా మీకు లాస్ ఉంటుందండి. ఓకేనా. సో ఇలా కాకుండా ఫాల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు లాస్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి థర్డ్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వచ్చేసి ఫోర్త్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. సో ఇది ఫోర్త్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, సో రోల్ ఓవర్కి సంబంధించి. సో ఇక్కడ రోల్ ఓవర్ అంటే సేమ్ ఎక్స్పైరీని క్లోజ్ చేసి సో నెక్స్ట్ ఎక్స్పైరీలో ఓపెన్ చేస్తామని చెప్పాం కదా, సేమ్ స్ట్రైక్ ప్రైస్ని. సో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలానే చేస్తాము, కాకపోతే ఎక్స్పైరీని మారుస్తాం కానీ స్ట్రైక్ ప్రైస్ని కూడా ఇక్కడ మారుస్తాం అనమాట. సో అది ఎలా అంటే, సో ఇప్పుడు ప్రైస్ అనేది ఈ రేంజ్కి వచ్చేసింది. సో మీరు అనుకుంటున్నారు టాప్ రేంజ్లో అంటే 200 కంటే బిలోలో అది రాదు. సో 200ని సపోర్ట్గా తీసుకొని టాప్లోనే మనకు సైడ్ వేస్లో మూవ్ అవుతుంది అనుకుంటున్నారు. ఓకేనా. సో అప్పుడు మీరు ఇక్కడ ఈ రేంజ్లోనే ఇంకా సైడ్ వేస్లో మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ మంత్కి వెళ్ళి మీరు 200 కాల్ని మీరు సెల్ చేయడం ద్వారా
మీకు ఎటువంటి యూజ్ లేదు. ఎందుకంటే 200 కాల్ని సెల్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే మీరు ప్రాఫిట్లోకి రాగలుగుతారు. కాబట్టి సో మీరు టాప్లో సస్టైన్ అవుతున్నట్లయితే మీరు దాన్ని ఎలా మీరు అడ్జస్ట్ చేయాలంటే, సో మీరు ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఈ మంత్ కాల్ ఆప్షన్ని ఫస్ట్ క్లోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓకేనా, క్లోజ్ చేసి ఏ ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే ఉందో సో అదే ఇంట్రెన్సిక్ వాల్యూతో అక్కడ మనకి ఏ లాస్ అయితే ఉందో సో ఆ లాస్కి మ్యాచ్ అయ్యే అమౌంట్తో ఇంకొక ప్రీమియంని అయితే మనం సెల్ చేయాల్సి ఉంటుంది. అది సో ఇప్పుడు ఈ ప్రైస్ కదా 200లో కదా మనం కాల్ని సెల్ చేసాము. సో నెక్స్ట్ ఎక్స్పైరీకి వచ్చేసి మనము 205నో లేకపోతే 220నో లేకపోతే 230నో సో అక్కడ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ని సెల్ చేయడానికి ట్రై చేయాలి. అలా సెల్ చేస్తున్న ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు ఇక్కడ లాస్ అయిన ప్రీమియంకి మ్యాచ్ అవ్వాలి. ఓకేనా, సో అలా కనుక మీరు మ్యాచ్ చేయగలిగితే ఓకేనా, సో మీరు ఇలా కూడా అడ్జస్ట్ చేయొచ్చు. సో అది ఏమవుతుందంటే మీకు స్టాక్ అనేది ఈ 200 రేంజ్ అనే దాన్ని సపోర్ట్గా తీసుకొని సో ఇక్కడే సైడ్ వేస్లో మూవ్ అయినా సరే 200కి బిలోలో రాకుండా ఇక్కడే సైడ్ వేస్లో మూవ్ అయినా సరే సో మీరు ఈ ప్రీమియంని మ్యాచ్ చేస్తూ అవుట్ ఆఫ్ ద మనీలో నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీలో మీ కాల్ని రోల్ ఓవర్ చేస్తుంటారు నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ కాబట్టి. సో మీరు ఇక్కడ కూడా ప్రాఫిట్లోనే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ మళ్ళీ ఇక్కడ మీకు సైడ్ వేస్లో వెళ్తే. అలా కాకుండా సో టాప్కి వెళ్ళింది అనుకోండి మీరు ఖచ్చితంగా మళ్ళీ లాస్ అవుతారు, మళ్ళీ మీరు అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఈ సైడ్ వేస్లో కాకుండా ఫాలో అయింది అనుకోండి మీకు నో ప్రాబ్లం. సో మీరు అనుకున్నట్లే అనాలిసిస్ జరిగింది. సో మీరు ఈ కాల్ని ఎక్స్పైర్ అయిపోతుంది అవుట్ ఆఫ్ ద మనీలో. సో మీకు ప్రీమియం అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఇక్కడ రోల్ ఓవర్ నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ అనమాట ఇది. ఓకేనా, సో ఈ అడ్జస్ట్మెంట్ వచ్చేసి సో ఇప్పటి వరకు నేను 4 అడ్జస్ట్మెంట్స్ చెప్పాను. సో 4 అడ్జస్ట్మెంట్స్ నాకు తెలిసి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదంటే సో ఇది ఖచ్చితంగా అడ్వాన్స్డ్ టాపిక్ కదా, సో కొంత ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు కొంత అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసి 5th వన్ అనమాట. సో 5th వన్ వచ్చేసి ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడతామంటే మనకు ఈ కాల్ ఏదైతే కాల్ మనం సెల్ చేసామో సో ఆ ప్రైస్ని దాటి ఇంకా పైకే వెళ్ళిపోతుంది. కాకపోతే ఫ్యూచర్స్ని బై చేసే అంత కెపాసిటీ మన కాడ లేదు అన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఉందండి. సో ఆ ఆల్టర్నేటివే ఈ 5th అడ్జస్ట్మెంట్ అనమాట. సో అదేంటంటే కొంత లాస్ని అయితే మనం బుక్ చేసుకొని వచ్చేయాల్సి ఉంటుంది. బట్ ఫ్యూచర్ని కానీ మనము బై చేసేంత కెపాసిటీ లేనప్పుడు అనమాట. సో అదేంటంటే సో ఇక్కడ మనం 200 కాల్ని కదా మనం సెల్ చేస్తున్నాము. సో ఓకే, మనకు స్టాక్ అనేది 200 దాటేసింది. సో ఇక్కడ నుంచి ఇంకా డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. మనం ఫ్యూచర్ కొనడానికి మనకు డబ్బు లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే 200 కాకుండా సో నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ 200 దాటిన తర్వాత ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే ఉందో 210 కావచ్చు 220 కావచ్చు సో ఏదైతే 200కి దగ్గరగా స్ట్రైక్ ప్రైస్ ఉంటుందో ఆ స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్ని బై చేసి హోల్డ్ చేయడం అనమాట. ఓకేనా, సో ఇలాగా ఒక కాల్ ఆప్షన్ని బై చేసి హోల్డ్ చేయడం వచ్చేసి మనకి ఏ అడ్జస్ట్మెంట్ అవుతుందంటే మనకు బేర్ కాల్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం బై చేసాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక ఇన్ ద మనీ కాల్ని సెల్ చేసాము, ఒక అవుట్ ఆఫ్ ద మనీ కాల్ని బై చేసాం అనమాట. సో ఓకేనా, సో కాబట్టి సో ఇక్కడ మనకు ప్రాఫిట్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి, కానీ డ్రాస్టిక్గా మీకు అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ అనమాట. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత లాసెస్ అయితే రావన్నమాట. ఓకేనా, సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే సో మీరు ఈ ప్రైస్లో మీరు ఆ కాల్ని సెల్ చేశారు. సో ఈ ప్రైస్లో మీరు కాల్ని బై చేస్తున్నారు. సో ఈ డిస్టెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్లో మీకు ఇక్కడ సెల్ చేసిన దానికి వచ్చే నెట్ ప్రీమియం అనేది పోగా మిగిలిన ఏ అమౌంట్ అయితే ఉంటుందో మీరు నెక్స్ట్ బై చేసిన స్ట్రైక్ ప్రైస్కి ఇక్కడ ఈ కాల్కి సంబంధించిన బ్రేక్ ఈవెన్ పాయింట్కి డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ డిస్టెన్స్ అమౌంట్ మాత్రమే మీరు లాస్ అవుతారు. మిగిలిన అమౌంట్ అనేది మీకు ప్రాఫిట్లోకే వస్తుందన్నమాట. సో అది డ్రాస్టిక్గా పెరిగిపోతే. కానీ ఇక్కడ ఒక నెగిటివ్ థింగ్ ఉందండి, అదేంటంటే ఆప్షన్ బయింగ్లో మనకు టైం టు టైం డికే ఉంటుంది. సో ఆ టైం డికేని మీరు ఓవర్కమ్ చేయాలంటే మీరు దీన్ని హోల్డ్ చేయకూడదు. ఓకేనా, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ట్రేడ్ని క్లోజ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇన్ కేస్ రేర్ కేసెస్లో ఇలాంటి అడ్జస్ట్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇదైతే అంత ప్రిఫరబుల్ అడ్జస్ట్మెంట్ అయితే కాదండి. వన్స్ మీరు ఇలా అడ్జస్ట్మెంట్ కాల్ ఆప్షన్ని బై చేసి అడ్జస్ట్మెంట్ మీరు చేసినట్లయితే సో టాప్కి వెళ్ళాల్సిందే. టాప్కి వెళ్ళకుండా సైడ్ వేస్లో వెళ్ళినా మీరు లాస్ అవుతారు, అలా కాకుండా బాటమ్కి వెళ్ళినా మీరు లాస్ అవుతారు. ఓకేనా, సో అందుకే ఇది లాస్ట్ చెప్తున్నాను అనమాట. సో 5th కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో నేను 5 కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ చెప్పానండి. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ రోల్ ఓవర్, సెకండ్ వన్ వచ్చేసి ఫ్యూచర్ని బై చేయడం, థర్డ్ వన్ వచ్చేసి కవర్డ్ కాల్, ఫోర్త్ వన్ వచ్చేసి రోల్ ఓవర్ నెక్స్ట్ స్ట్రైక్ ప్రైజ్, 5th వన్ వచ్చేసి కాల్ ఆప్షన్ బయ్యింగ్. సో ఓకేనా, సో ఇది వచ్చేసి మనకు ఏమని చెప్పాను, సో
సో ఒక వెర్టికల్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఓకేనా. సో ఓకే రైట్. సో ఈ ఫైవ్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక కాల్ని మీరు ఇన్వాల్వ్ అయ్యి అలా ఇన్వాల్వ్ అయింది కనుక మీ కంట్రోల్ తప్పి లాస్ వస్తుంటే ఆ లాస్ని ఎలా అడ్జస్ట్ చేయాలో చెప్పే ఒక టూల్స్ అనమాట ఇవి. సో ఈ 5 అన్నవి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క టూల్ యూజ్ అవుతుంది. సో ప్రతిసారి ఒకే అడ్జస్ట్మెంట్ వర్క్ అవ్వదు. సో ప్రతిసారి స్టాక్ ఒకేలా రియాక్ట్ అవ్వదు. రీజన్ అదే. ఓకేనా. సో స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందన్న దాన్ని బట్టి, అప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ని బట్టి ఈ 5లో ఏది వర్క్ అవుతుందో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ 5ని నేర్చుకొని ఈ 5లో మీకు మార్కెట్ సిచ్యువేషన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేయడం అనేది పేపర్ ట్రేడ్లో కానీ విర్చువల్ ట్రేడ్లో కానీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే సో రియల్ టైంలో మీ రియల్ మనీని పెట్టి అడ్జస్ట్ చేసేటప్పుడు మీకు ఏది అప్లై చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇవేమీ తెలియకుండా డైరెక్ట్ ఇవి 5 మెథడ్స్ నేర్చుకొని సో మీరు డైరెక్ట్ మనీ పెట్టి ట్రేడ్ చేసి లాస్ అయినప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ కోసం వెతుక్కుంటే సో ఈ 5 అడ్జస్ట్మెంట్స్ మీకు కరెక్ట్గానే కనిపిస్తాయి. బట్ మీరు ఏ అడ్జస్ట్మెంట్ చేసినా సరే ఆ అడ్జస్ట్మెంట్ అనేది మీకు డైరెక్ట్గా ఈ కాల్ని సెల్ చేశారు కదా, సో అలా సెల్ చేసిన కాల్ వల్ల వచ్చే లాస్ కంటే కూడా సో మీరు ఈ అడ్జస్ట్మెంట్ ఏదైతే చేశారో ఆ అడ్జస్ట్మెంట్ వల్ల వచ్చే లాస్ అనేది ఇంకొంత భారీ లాస్ అనమాట. సో మీకు వస్తున్న లాస్ని ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఇంకొంత పెట్రోల్ పోసినట్లు అవుతుంది అనమాట. సో ఓకేనా. కాబట్టి మీరు పేపర్ ట్రేడ్ చేసి ఈ అడ్జస్ట్మెంట్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు టైం అలాగే మార్కెట్ సిచ్యువేషన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో ఈ టైంలో ఈ అడ్జస్ట్మెంట్ ఒక్కటే దీనికి రైట్, ఈ టైంలో ఈ అడ్జస్ట్మెంట్ చేస్తేనే మనకు ప్రాఫిట్లోకి రాగలము అనేది మీకు మైండ్లోకి రావాలి. అది రావాలంటే మీరు పేపర్ ట్రేడ్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు చెప్పిన సినారియోస్ అన్నీ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇవి రియల్ టైంలో ఎవరైతే లాస్ని ఫేస్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుందండి నేను ఇప్పుడు చెప్పిన 5 సిచ్యువేషన్స్ అన్నవి. సో మీకు అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా పేపర్ ట్రేడ్ చేయండి, ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళకి. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.